హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఒక మంచి వంటకంతో మళ్ళీ అయితే వచ్చేసా. సో అందరికీ నోరూరించే చేపల పులుసు అయితే చేస్తున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్గా చేపలకి ఇలా మసాలా పట్టించి చేపలు అయితే ఫ్రై చేసుకుందాం. బాగా చూసారుగా, ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ చేపల నేమ్ అయితే నేను మర్చిపోయా, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారుగా, ఫ్రై అయిపోయింది. కొంచెంగా కొత్తిమీర వేసుకొని నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆవాల నూనె అయితే యూస్ చేస్తున్నాను నేను. ఆవాల నూనె వేసి అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసుకుని ఆ పేస్ట్ అయితే వేసిన తర్వాత కారం, ఉప్పు, మసాలా, పసుపు అన్నీ వేసుకుందాం. ఇదైతే గరం మసాలా అనమాట. ఇవన్నీ వేసుకొని అడుగు పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం, మంచి స్మెల్ వచ్చిందాకా. చూసారుగా, బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసుకున్నా. కొంచెం అటు ఇటు కొత్తిమీర కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ పోసేద్దాం. మీకు ఎంత పులుసు కావాలంటే అంత వాటర్ వేసుకోండి. నేను ఎక్కువ వాటర్ వేసానని నాకు అనొద్దు. సో నెక్స్ట్ మామిడి బద్దలు అయితే వేసుకొని బాగా ఉడికించుకుందాం అనమాట, బెండకాయ ఉడికేంత వరకు. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 3 అయితే నేను వేసా. చూసారుగా, ఇలా ఉడికే టైంలోని మళ్ళీ కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుందాం. నెక్స్ట్ ఈ చేప ముక్కలను అయితే ఈజీ ప్రాసెస్లో, ఈజీ వేలో. చూసారుగా, ఇది నా స్టైల్ చేపల పులుసు అనమాట. చాలా టేస్టీగా ఉంది. బాయ్ బాయ్.